ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆయన దృష్టి పెట్టారు. వైసీపీ హయాంలో నిధులు దారి మళ్లాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ శాఖలో చూసినా లోపాలే కనపడుతున్నాయని అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వేస్ట్ మేనేజ్మెంట్ పై పవన్ కళ్యాణ్ అలాగే తన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. వరుసగా సమీక్షలతో గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలు అక్రమాలపై కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు పవన్ కళ్యాణ్ నమస్తే అండి సార్. వరుసగా సమీక్షలు చేస్తా ఉన్నారు. లోటుపాట్లకు సంబంధించి ఏం చెప్తారు, ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఇదేమవుతుంది ఫస్ట్ ప్రజలకు తెలియజేయండి. సమీక్షల తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని ఎలా అడ్రస్ చేయాలి అంటే ముందు అవగాహన కల్పించి ఎంత కష్ట నష్టాలు ఉంది, ఎలాంటి తప్పులు జరిగినాయి, ఎన్ని రూల్స్ వైలేట్ చేశారు, ఇది అర్థమైన తర్వాత దెన్ వాట్ ఈస్ అ పాసిబుల్ యాక్షన్ ఫర్ ఈచ్. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క బ్యాంకు రుణాలు వచ్చినాయి. ఒక్కొక్క పథకానికి ఎలా వైలేట్ చేయాలి, మీకు వెళ్ళే కొద్దీ అది తవ్వే కొద్దీ అది వస్తూనే ఉన్నాయి అవి ఇష్యూస్. అందుకని ఇది ఎస్పెషల్ నిన్న ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్తో కూర్చొని ప్రత్యేకించి 250 పాపులేషన్ ఉన్న హ్యామ్లెట్కి కుగ్రామాలకి రోడ్లు వేసే విధానం దాదాపు అది చూస్తే అది ఒక సెపరేట్ ఛాలెంజ్ కనిపించింది. వాళ్ళు ఈరోజు అడుగుతున్నాయంటే మాకు కనీసం 200 crores పే చేయండి మాకు పర్ మంత్ అండ్ వీ విల్ లెట్ ద ఫండ్స్ ఫ్లో అని చెప్తా ఉన్నారు. సో వీఆర్ సార్టింగ్ అవుట్ వన్ బై వన్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అనదర్ ఫ్యూ మోర్ వీక్స్ టు అండర్స్టాండ్. చూస్తూ ఉన్నాము ప్రధానంగా ఈరోజు వరుస సమీక్షల నేపథ్యంలో అనేక అక్రమాలు అవకతవకలు బయటపడుతున్నాయని, వీటికి సంబంధించి త్వరలోనే అన్ని స్థాయిల్లో విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. వీడియో వరప్రసాద్, హేమరాంధ్రజ్యోతి.